వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హస్తిన పీఠాన్ని అధిష్ఠించేందుకు 3 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ 3 పార్టీలు రేస్లో ఉన్న అందరి చూపు మాత్రం ఆప్ పైనే ఉంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పైగా గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆప్ ఈసారి కూడా విజయంపై ధీమాగానే ఉంది. అయితే ఆ పార్టీ ఆశలకు బీజేపీ గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాషాయ పార్టీ ఢిల్లీలో ప్రస్తుతం బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీని నిలువరించేందుకు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ నయా ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ తో కమలం పార్టీని ఎలక్షన్స్ లో దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఇంతకీ కేజ్రీవాల్ ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది చూద్దాం. ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది. ఈసారి నువ్వా నేనా అంటూ హస్తిన కోసం పోటీ పడుతున్నాయి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు. ఈ 3 పార్టీలు కూడా గెలుపుపై ధీమాగానే కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీల సంగతి అటుంచితే ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. గత కొన్నాళ్లుగా ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ తో పాటు కొంతమంది నేతలు కేసులు, స్కామ్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజాక్షేత్రంలో ఆప్ ఇమేజ్ గట్టిగానే దెబ్బతింది. ఇదే క్రమంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలం పెంచుకున్నాయి. దీంతో ఆపు పూర్వ వైభవం పొందటంతో పాటు ప్రత్యర్థి పార్టీలను కూడా నిలువరించాల్సి ఉంటుంది. అందువల్ల ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ విషయంలో పక్కా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లి ఆ పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ 7 అంశాలను తెరపైకి తెచ్చారు కేజ్రీవాల్. ఆ 7 అంశాలతో 7 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వంపై వదిలారు. విద్య, ఉద్యోగంపై బడ్జెట్ 10% పెంచాలని, ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి కూడా 7 నుంచి 10కి పెంచాలని, నిత్యావసర సరుకులు, వస్తువులపై జీఎస్టీ ఎత్తివేయాలని, ఇలా కొన్ని డిమాండ్స్ ను ఆయన కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. అలాగే సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ప్లాన్ తీసుకురావాలని, వారికి రైల్వేలో 50% రాయితీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా ఉందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే కేజ్రీవాల్ ఇలాంటి ప్రశ్నలు తరచూ కేంద్ర ప్రభుత్వంపై సంధిస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో వీటి గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయటమే చర్చకు దారితీస్తోంది. ఇకపోతే ప్రజలను ఆకర్షించేందుకు ఇప్పటికే కొన్ని కీలక హామీలను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం ఇస్తే ఇచ్చిన హామీలను ఎప్పటిలాగే అమలు చేసి చూపిస్తామని చెబుతోంది. అయితే అటు బీజేపీ గాని, ఇటు కాంగ్రెస్ గాని ప్రకటించిన హామీలు కూడా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అవినీతిని ప్రజల ముందుంచే వ్యూహంతో కేజ్రీవాల్ ఉన్నారట. అయితే బీజేపీ టార్గెట్ చేసిన కేజ్రీవాల్ కాంగ్రెస్ ను మాత్రం లైట్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఆ మధ్య కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో భాగమైన ఆప్ గతేడాది కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో అటు కాంగ్రెస్ కూడా ఏ పార్టీతో పొత్తులో లేకుండా బరిలో దిగుతోంది. ఓవరాల్ గా చూస్తే 3 పార్టీలు ఇండిపెండెంట్ గానే ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. అందువల్ల బీజేపీతో పోల్చితే హస్తం పార్టీ కొంత బలహీనంగానే ఉండటంతో ప్రధానంగా బీజేపీ పైనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. అందుకే మోడీ పాలనలోని వైఫల్యాలను ఢిల్లీ ప్రజల ముందుంచుతూ ఆ పార్టీని దెబ్బకొట్టే ప్లాన్ లో ఉన్నారు కేజ్రీవాల్. మరి ఆయన ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.